హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త. దీని తాలూకా పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఈ నెల 11వ తేదీన ఒక ముఖ్యమైన సర్క్యులర్ విడుదలైంది. ఇది రాష్ట్రంలోని పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించి కీలక పరిణామాలను సూచిస్తోంది. ఈ సర్క్యులర్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల పార్టీ అధ్యక్షులు శ్రీ పి. సుబ్బరాయన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించిన విజ్ఞాపన పత్రాన్ని ప్రస్తావిస్తోంది. విజ్ఞాపన పత్రంలోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీ పి. సుబ్బరాయన్ గారు జూన్ 3వ తేదీన సమర్పించిన విజ్ఞాపన పత్రంలోని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జీతాలు, పెన్షన్లు ప్రతి నెల మొదటి తేదీనే చెల్లించడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఇది పెన్షనర్లకు ఆర్థిక స్థిరత్వాన్ని, భద్రతను కల్పిస్తుందని ఆయన ప్రశంసించారు. అయితే అంతకుముందు జరిగిన ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక ముఖ్యమైన హామీని ఆయన గుర్తు చేశారు. పెన్షనర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు. ఈ హామీని నెరవేరుస్తూ పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని పెంపొందించడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే పెన్షనర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను స్థాపించాలని ఆయన తన విజ్ఞాపన పత్రంలో ముఖ్యమంత్రి గారికి కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు. శ్రీ సుబ్బరాయన్ గారి విజ్ఞాపన పత్రాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి శ్రీ ముద్దాడ రవిచంద్ర గారి పేరు మీదుగా విడుదలైనటువంటి ఈ సర్క్యులర్ పైన లేఖను క్షుణ్ణంగా పరిశీలించి నియమ నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. తీసుకున్న చర్యల వివరాలను నెల రోజుల్లోగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలని, అంతేకాకుండా పీజీఆర్ఎస్ ఆన్లైన్ పోర్టల్ నందు కూడా వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ సర్క్యులర్‌తో పాటుగా శ్రీ సుబ్బరాయన్ గారు విజ్ఞాపన లేఖ మరియు దానికి సంబంధించిన అనుబంధ పత్రాలను జతపరిచారు. ఈ ఉత్తరం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి మరియు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్‌కి కూడా పంపబడింది. పెన్షనర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఆవశ్యకత మరియు ప్రయోజనాలు. పెన్షనర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ జీవిత చరమకంలో ఎదుర్కొనే వివిధ సమస్యలకు ఒక సమగ్ర పరిష్కారం అందించడమే ఈ కార్పొరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం. సమస్యల పరిష్కారం. పదవీ విరమణ పొందిన తర్వాత ఉద్యోగులు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక భద్రత లేమి వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఈ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించవచ్చు. ఆర్థిక తోడ్పాటు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో దానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించే అవకాశం ఉంది. ఈ నిధులను పెన్షనర్ల సంక్షేమం కోసం, వారి ఆరోగ్య సంరక్షణ కోసం, ఆర్థిక సహాయం కోసం, వివిధ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇక సంక్షేమ పథకాలు. కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక పెన్షనర్ల కోసం ఆరోగ్య బీమా పథకాలు, వైద్య శిబిరాలు, కౌన్సిలింగ్ సేవలు, వినోద కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలు వంటివి నిర్వహించవచ్చు. ఒకే వేదిక. పెన్షనర్లకు సంబంధించిన అన్ని సమస్యలు, విజ్ఞాపనలు ఒకే వేదికపై పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే తప్పుతుంది. సామాజిక భద్రత. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడం, వారి అనుభవాన్ని సమాజానికి ఉపయోగించుకునేలాగా కార్యక్రమాలు రూపొందించడం వంటివి కార్పొరేషన్ ద్వారా సాధ్యమవుతాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఈ సర్క్యులర్ పెన్షనర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుంది. పెన్షనర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ ద్వారా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు గణనీయమైన ప్రయోజనాలు చేకూరగలవని ఆశిస్తున్నారు. నెల రోజుల్లోగా తీసుకున్న ఈ చర్యలపై నివేదిక సమర్పించాలనే ఆదేశం ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురాగలదనైతే నిస్సందేహంగా చెప్పవచ్చు.